కూటమి ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లయ్యకొండ, సాధుకొండ, శివపురం ప్రాంతాల్లో ప్రభుత్వం మైనింగ్కు శ్రీకారం చుట్టిందని విమర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మైనింగ్ పనులకు ముందుకు తీసుకెళ్తూ దానిని వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిలిపివేసిన ఎర్రకొండ మైనింగ్కు కూటమి సర్కార్ మళ్లీ ప్రారంభించిందని పెద్దారెడ్డి పేర్కొన్నారు. మైనింగ్ను కొనసాగిస్తే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎడాపెడా అన్నిటిలో కూడా అక్రమంగా మైనింగ్లు చేయడం, చెరువుల్లో మట్లు తీయడం, ఇసుక దోచేయడం అన్నీ కూడా చేస్తూ ఉండే విషయాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆ రోజు మేము ఇసుక టెండర్లు పిలిస్తే సంవత్సరానికి 700 కోట్లు ఆదాయం వస్తే ప్రభుత్వానికి ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేసి ఈరోజు వాళ్ళు ₹1 కూడా దాని మీద ఆదాయం రాకుండా అక్రమంగా వాళ్ళ నాయకులు కార్యకర్తలు దోచుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఎన్నికల ముందు మన జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ద్వారకనాథ్ రెడ్డి శాసనసభ్యుడిగా తంబలపల్లిలో కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను వాళ్ళంతా కూడా మైనింగ్ చేస్తారు బయట రాష్ట్రాల్లో. వాళ్ళు కన్నా వస్తే తప్పకుండా ఈ